ఎవరి ఇంటికి పోయిన నీళ్ళు అడుగుతారన్నది పరు బండ మీద కనుకనే ఏనాడు ఒక మోసీతో కనుక గుంట చేసింది నా కొడుకులు కనుక పండ్లు పొలాలు తినాలి దూపైతే కనుక ఉన్న పండ్ల కనుకనే తిందాగలని ఎల్లమ్మ వారు వెనుక ఎల్లమ్మ కనుక ఎడమ పాదం లేపిన ఏదు మంట రాజుని కుడి పాదం లేపిన పండు కుంకుమ ఏనాడు రాకున్నదో అమ్మవారు ఎల్లడం శివుని చిన్న భార్య కనుక పినతల్లి గంగదేవి ఏనాడు కళ్ళ చూసిందో అమ్మవారు గంగదేవి కలదు ఏమంట ఉన్నది నా బిడ్డ రేణుక ఎల్లమ్మ కొట్టేడు ఎండల్లా పెట్టేడు గాలి లోపల ఎల్లమ్మ వచ్చిందో తమదేం వచ్చిందో నేను పోయి అడుగుతానన్నది గంగా కలుపుకొని వచ్చిర్రా లేదని పట్టము లేపుకొని వచ్చిర్రా ఎవరి కొట్టే బిడ్డ పెట్టేటి గారులా తమ్ము వట్టంగా దూరంగా పోతా ఉన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ గంగదేవి గంగదేవి కనుక ఎల్లమ్మ వచ్చి రాకడ కనుక పాలవాడు కొట్టిందా పగవాడు కొట్టిందా దుండు కొట్టిందా దుష్మాను కొట్టిందా లేదా పెట్టిన లేపకపోను వచ్చిందా కాదా పెట్టిన కలుపుకోను వచ్చిర్రా కనుక నన్ను పడుతున్నావు గంగదేవి అమ్మ గంగదేవి కనుక రాముడే రాముడు గడ్డంగల్ల వాడు పూర్వాడు కనుక ఒళ్ళన్ని రోమాల గల్లవాడైనా గంగదేవి ఏమంటామన్నది
లోపల తాగతోడు లేదు గాని అందుకుందామంటే నీ కొడుకు పుట్టిన గడియలు పౌదండి గడియలు ఉన్నాయి బిడ్డ రేణుక ఎల్లమ్మ బొంగరం దానిలో వచ్చినప్పుడు బిడ్డ రేణుక ఎల్లమ్మ మరి పుల్టారం పెట్టమంటే గంగుల కైకులు తీసిండు నాకే పుల్టారం పెట్టిండు పేరు ఎత్త బిడ్డ పట్నం లోపల కాపులు కరణాలు కనుక కమ్మ ఎలిమ దొరడ బుర్రాలు సౌకాలు గుణగాలు మునగాలు గుత్తాప జంటలు అయ్యర్ బ్రాహ్మణులు ఆచార మంత్రులైన బిడ్డ తీసుకుంది అమ్మవారు ఆడలేదు ఎల్లమ్మ దాడ కూడా కొడుకు పేరు చెప్తే కనుక ఏమి ఏనాడు ఇంకా షిప్పులు చిగాలు మంచిమంతలు మాట్లాడి అమ్మా కనుక నా భార్య కనుక లింగాల దేవి దగ్గర ఏనాడు పోయేస్తానన్నాడు లింగాల దేవిని తీసుకొచ్చిండు లింగాల దేవి ఇక్కడికి ఎల్లు కనుక జోగురాలు కనుక అడవిల్ల నట మన కలవోరి మేడల ఏర వచ్చింది కనుక 33 ఊళ్ళ దేవతల ముందు అడవిలను వదిలే లింగాల దేవి 3 గడియలు కనుక దాసుకోమని లింగాల దేవిని నాడు అడిగిందో ఎల్లమ్మ కనుక పెయి మీద ఉన్న పూసనాలు కనుక లింగాల దేవి ఆశపడుతూ ఉన్నదైనా అమ్మ వదిలే లింగాల దేవి అందుకే బాబర్ల కాళ్ళ గడియాలు అవన్నీ భవన్ అద్వాల సూరం 1,000 కుప్పల సవరం 100,000 ఎందుకంటే పాపట్ల బంగారు బంతులు ఏనాడు ఇచ్చిందో బంగారు భూషణాలు కనుక లింగాల దేవికి ఇచ్చింది లింగాల దేవి కట్టుకున్న కనుక నార వస్త్రాలు కనుకనే మీ ఎల్లమ్మకి ఏనాడు కట్టుకున్నదో ఓయన్న మేత లింగన్నరారా చోటు లేదు కానీ పోత కనుకనేమి ఎచ్చితోళ్ళు పచ్చితోళ్ళు ఉన్నాయమ్మా పోత కనుకనేమి ఏనాడు ఒడ్డు ఉన్నాయమ్మా దగ్గర కనుక ఊరు తూరు పంది కనుక
6 సింతలు సోలు రాగలు నడబంగా 7 అందగోళాలు ఉన్నాయి. అందగోళాలు నడబంగా గోగుపాతం అంత చోటు ఉన్నది. అయితేనేమో ఇమ్ముడు లేకపోతే వచ్చిన పట్టుకొని వెళ్ళిపోయి రేణుకా ఎల్లమ్మ గుండెలు గుబిలం అనే కార్యాలు దల్లమన్నాయి. కొడుక రఘునందనా నువ్వు అయ్య వట్టిగా కొడుక దాగున ప్రాంతం వచ్చి కొడుకో ఎల్లమ్మ గుండెలు గుబిలమనే కార్యాలు జల్లమనే కనుక కొడుక రఘునందన మిమ్ముల దూదుకోని నారాముడా చేసుకున్న భర్తనన్నా యాది మర్చిన పోతుని దూదుకోని నారాముడా నిన్ను దూదుకోని కొడుక నారాముడా తమ్ముడా ఎత్తు దాదినా నువ్వు ఎత్తు కొడుక నారాముడా కొట్టలేను రామయ్యో ఎవరమ్ము పాలు కూడా నీకు ఇయ్యలేదు కన్న కొడుక రఘునందనా కన్న కొడుక నా ముచ్చమా పారేడు వల్ల కొన్న కాలుగా బీనా కబండు వారి పోయే నారాముడా కళ్ళు ఇరుగరా రామయ్య నా కళ్ళు ఇరుగరా నారాముడా రావు ప్రాణనాథ మునిరాజు నాగవెల్లి కాకబాయే పాలారు పండుగ ఎల్లలేదు చేసుకొని నాదా ఓనాదు చూడబాడలేదునయ్యా నన్ను నువ్వు చేసుకొని ప్రాణనాలు ఫలమేమి ఎందలేదు చెందలేదు రామలోని బంధు మండ ఓ దేవుడు నాగవెల్లి ఎత్తగొట్టే ఓనాలా రాతరాజ బ్రహ్మదేవా చిన్నాయినా రాతల్ల గీత కూడా తప్పరాజు బ్రహ్మదేవు తుడిచిపెట్టేందుకు ఓ దేవుడు మచ్చిపట్టు కాకబాయే భగవంతుడా ఓ దేవుడు అందరూ ఉట్టలేనా పెరగలేనా ఓ తల్లి పర్వతమ్మ చేసినవే మాయమ్ము మన్నవయ్యా భగవంతుడా కోటికి గీత కూడా చక్కగుండే చక్కగా లేకబాయే నా పేరు పెద్దగుండే భగవంతుడు
పెద్దగుండే భగవంతుడు నా పేరు పెద్దగుండే భగవంతుడా నా పేరు పెద్దగుండే భగవంతుడా తరలము చక్కగా లేకపాయే రాజబలము చక్కగా లేకపాయే ముందు లేనిరా ఓ దేవుడా వెనుక ముందు లేనిరా ఓ దేవుడా దోతకారినైతే నారాయణ ఎవరోగారినైతే ఓ దేవుడా చుట్టాలు కూడా నాకు లేరు చుట్టాలు కూడా నాకు లేరు పాడబంధువులు కూడా నాకు లేరు పాడబంధువులు కూడా నాకు లేరు ముత్యాల మూలు గంగు కాలేవత ముత్యాల మూలు గంగు కాలేవత ఎల్లమ్మ వరవరవటినే కడగల ఎల్లమ్మ కందరిన కొండలు వాకినా నిన్ను చూసుకుంటా నాయ్యో నేను చేసుకున్న భర్తను యాది మర్చిన తల్లిదండ్రిని యాది మర్చిన కొడుక మరి అమ్మవారి ఎల్లమ్మ ఓ గంట సేపు నాడు ఒలపోసిందో మాతలింగన్న పర్వాలేదు కనుక మురికిలందరూ నేను తాగుతా ప్రాబ్లం వచ్చిందన్నది ఎల్లమ్మ అదే కనుక మురికిలంతా కాడి పోవాలి కనుక 70 నిలబడం కొట్టి నిండు పట్ట మీద కోడి కొబ్బరికాయలు లక్ష నిమ్మకాయలు పెట్టి గుగ్గుల పొగలు కుప్పు లేపిరు మా చేతి పొగలు మండపాన లేపిర్రు ఎల్లమ్మ జమిడిగా నాదుల కనుక మీ ఏనాడు ఏర్పుల బొమ్మలు ఎంట పెట్టి 101 శివసతి 101 దప్పుతోటి కనుక ఒడివాలు వయ్యబట్టే మీద కనుక 7 కన్నెకోముల పుట్ట ఏనాడు ఎగవెరిపోయినదో ఎల్లమ్మక నాయకన్నెలతో ఆటలాడుతుంది పాడవాడుతున్నది రాముడు కనుక నీ ఉప్పల పంతులు ఏనాడు చేత ఎక్కినాయో ఉప్పల పంతులు ఏనాడు తీసుకొచ్చిన వాడైండు పోయినతో వాళ్ళు ఏర్పాటు ఉన్నాయి
జాడలు పట్టుకుంటా రాముడు కనుకనేమి అదే కనుకనేమి మాధవాడ ఏర వచ్చిండు మాతలింగయ్య మరి తండ్రి దాడ చెప్పపోతే కనుక ఏనాడు బాణం తీస్తానన్నాడు మరి మామని కనుక మాతలింగయ్య ఏనాడు తండ్రి దాడ అడిగిందే మరి తల్లి దాడ అడిగినప్పుడు కనుక అల్లుడా రామయ్య కనుక పోయేటప్పుడు పోయింది కనుక వస్తేప్పుడు ఉత్తగా రాదన్నాడు మరి మైల వేషమేమో నువ్వు కట్టాలి మరి జోగరాలి వేషమేమో మీ చెల్లె కట్టాలి మైల వేషాన్ని కనుక జోగరాలు మరదల వరుస అవుతున్నది తమ్ముడు కనుక ఏర్పుల బొమ్మల కనుక ఏనాడు వేషం కట్టాలి వేషం కట్టి కనుక ఆర్పించుకుంటా బాధించుకుంటా మీ తల్లిని ఏనాడు కనుక లేపాలి వాళ్ళు వచ్చే తెలుపులు నిలుపు 70 నిలబడడం కొట్టి నిండు పడ్డ మీద కోడి కొబ్బరికాయలు 1,00,000 నిమ్మకాయలు పెట్టాలన్నారు వారేనుక ఎల్లమని కనుక ఏనాడు కనుక ఆర్తిస్తున్నారు ఆయన శివత